హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ బొంబాయి రవ్వతో రవ్వ కేసరి చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరు కావాల్సిన వీడియో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదండి, దాన్ని కొలుచుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత వేరొక కప్పులో 2-3 టేబుల్ స్పూన్ల పాలను వేసుకోండి. ఇవి కాసి చల్లార్చిన పాలు. అందులోకి 2-3 కుంకుమ పువ్వు రేకులను వేసుకోండి. దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకోండి. ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నె బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. అందులోకి కొన్ని జీడిపప్పు, కిస్మిస్ వేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే గిన్నెలో మనం ముందుగా కొలిచి పెట్టుకున్న బొంబాయి రవ్వని 1 కప్పు వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టి దోరగా వేయించుకోండి. రవ్వని కదుపుతూ వేయించుకోవాలి, లేదంటే అడుగు మాడుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత రవ్వ అనేది మనకి వేగిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు రవ్వ రెడీ అయిపోయినట్టు. ఈ గిన్నె తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని మనం ముందుగా ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 గ్లాసుల మంచినీళ్ళు వేసుకోండి. మూత పెట్టి వాటర్ని బాగా మరగనివ్వండి. 2-3 నిమిషాల తర్వాత నీళ్లు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు వాటర్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ముందుగా మనం రవ్వ వేయించుకుని పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని మరిగించిన వేడి నీటి మొత్తాన్ని రవ్వలో వేసి ఒక్కసారి బాగా కలుపుకోండి. 2 నిమిషాలకి పిండి బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బొంబాయి రవ్వ ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసుకోండి. పంచదార మొత్తం కలిసే వరకు బాగా కలుపుతూ ఉండండి. 1 కప్పు బొంబాయి రవ్వకి ఖచ్చితంగా 1 కప్పు పంచదార సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే మనకి స్వీట్ తిన్నట్టు ఉండదు, షుగర్ తిన్నట్టు ఉంటుంది కదా. అందుకనే సరిపడా పంచదార వేసుకోండి. ఇలా పంచదార వేసిన తర్వాత రవ్వ అనేది బాగా దగ్గర పడిగే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మనం పాలల్లో కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాలని వేసేసుకోండి. మొత్తాన్ని బాగా కలుపుకోండి. 2 నిమిషాలకి బాగా ఉడికిపోయి ఇలా థిక్గా అవుతుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దింపేసుకోండి. ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలుపుకోండి. చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దింపేసుకోండి. ఇలా రెడీ అయిన రవ్వ కేసరిని వేరొక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని ఇలా ప్లేట్లోకి బౌల్ని బౌర్లిస్తే కనుక ఇలా నీట్గా
సర్వ్ చేసుకోవటానికి చాలా అందంగా ఉంటుంది. ఇంతేనండి, చాలా ఈజీగా రవ్వ కేసరి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.